అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. లక్ష్మీప్రదంగా ఉండేటటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. అంతేకాని బంగారం ఖచ్చితంగా ఈ రోజు కొనాలనేటటువంటి సంప్రదాయము ఏ శాస్త్రంలో కూడా లేదు. మరి వీలైతే బ్రాహ్మణులకు ఏదైనా దాన ధర్మం చేయండి, లేదంటే పేదవారికి ఏదైనా వస్త్రాలు, అలాగే అన్నదానము, లేదా మీకు చేతనైనటువంటి సహాయం చేయగలిగితే చేయండి. కాకపోతే ఇప్పుడు ఈ రోజు మాత్రమే బంగారం కొనాలని ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా లేదు. బీద వాళ్లకు భోజనం పెట్టండి, అలాగే బ్రాహ్మణులకు దానం చేయగలిగితే చేయండి. అలాగే ఇంట్లో కులదేవతను పూజించండి. మీ కులదేవత ఎవరైతే వారిని పూజించండి. అలాగే లక్ష్మీనారాయణని ఖచ్చితంగా పూజించేటటువంటి సంప్రదాయం ఉంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు తప్పకుండా అక్కడ దీపారాధన చేయండి. లక్ష్మీనారాయణుల దగ్గర ఓం నమో లక్ష్మీ నారాయణ అనేటటువంటి నారాయణ మంత్రాన్ని తప్పకుండా జపించండి. అంటే ఉచ్చరిస్తూ ఉండండి, అలా జపిస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. అక్షయ తృతీయ విశేషం ఏంటో తెలుసుకోవాలంటే, మరి పరశురాముడు జన్మించినటువంటి జన్మదినం కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది. అలాగే పవిత్ర గంగా నది భూమి మీదకు తీసుకొచ్చినటువంటి ఈ భూమిని తాకినటువంటి పర్వదినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే మొదలైంది. భాగీరథుడు మరి తపస్సు చేసి గంగను నేలపైకి తీసుకొచ్చినటువంటి రోజు అక్షయ తృతీయ. అలాగే త్రేతాయుగం మొదలైనటువంటి రోజు. అలాగే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుణ్ణి కలుసుకున్నటువంటి రోజు, కుచేలుడి దగ్గర పిడికెడు అటుకులు తీసుకున్నటువంటి రోజు, అలాగే అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేసినటువంటి రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అలాగే వ్యాస మహర్షి గణపతి ద్వారా మహాభారతం రచించడానికి ఉపక్రమించిన రోజు కూడా అక్షయ తృతీయనే. శాంతిని, శుభ్రతను, విఘ్నతను, అలాగే తెలివిని, అలాగే మేధస్సును, అలాగే పవిత్రతను పెంపొందించేటటువంటి అక్షయ తృతీయ రోజు ఎవరైతే లక్ష్మీనారాయణుల ఆరాధన చేస్తారో, అక్కడ స్వామి దగ్గర దీపము వెలిగిస్తారు, తప్పకుండా వారి జీవితానికి కూడా చక్కగా దారి మార్గం అనేది పడుతూ ఉంటుంది. మోక్షప్రదాయకంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ నాడు చందనం తొలగించడం ద్వారా స్వామివారి నిజరూప దర్శనము, అసలు దర్శనము, నిజరూప దర్శనం అనేది సింహాచల అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం అనేది సరిగ్గా అక్షయ తృతీయ రోజు, అంటే ఈ రోజు మాత్రమే మనకు నిజరూప దర్శనం అనేది మనకు లభిస్తూ ఉంటుంది. మిగతా తక్కిన అన్ని రోజుల్లో చందన రూపంలో, చందనంతో అలంకరించినటువంటి రూపంలో మనకు మరి దర్శనమిస్తున్నటువంటి స్వామి ఈ రోజు మాత్రము సింహాచల అప్పన్న ఈ రోజు మాత్రము చందనము అన్ని కూడా తొలగించి నిజరూప దర్శనంలో మనకు ఆ దర్శనం అనేది, మనకు ఆ దర్శన భాగ్యం అనేది సరిగ్గా అక్షయ తృతీయ రోజు కలుగుతూ ఉంటుంది. అలాగే గంగాదేవిని భూమి మీదకు మరి దిగి వచ్చినటువంటి రోజు, భూమి మీదకు అవతరించిన రోజుగా కూడా అక్షయ తృతీయను మనము చెప్పుకుంటూ ఉంటాం, భావిస్తూ ఉంటాం. మహాభారతంలో మరి పాండవులకు అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర లభించిన రోజు కూడా ఇదే అనేటటువంటి భావన కూడా ఉంది. అలాగే అక్షయ తృతీయ ఒక సాధారణ పండుగ కాకుండా, మామూలు పండుగ కాకుండా శాశ్వత సౌభాగ్యము, మోక్షానికి, భక్తికి, ధన సంపదకు, అలాగే ధర్మాచరణకు ప్రతీకగా మనకు నిలుస్తూ ఉంటుంది. వేకువజామునే మరి అంతా కూడా పూజాధికారులు అన్ని కూడా పూర్తి చేసుకొని నిజరూప దర్శనంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం అనేది మనకు మరి లభిస్తూ ఉంటుంది. భక్తులు దీని గురించి గంటల కొద్ది క్యూ లైన్ లో అలా నిలబడి వేచి చూస్తూ ఉంటారు. ఈ రోజున స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు నశించి, భయాలు, బాధలు అన్ని కూడా, రోగాలు అన్ని కూడా నశించి సర్వ సంపదలు, అలాగే మోక్షానికి అర్హత సాధించగలుగుతారని భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు. మీకు ఏదో తెలియనటువంటి బాధతోటి గాని, రోగంతో కానీ, వ్యాధితోటి కానీ మరి బాధపడుతున్నట్లయితే ఈ రోజు సరిగ్గా లక్ష్మీనారాయణని ఆరాధిస్తూ ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. విష్ణుమూర్తి 6వ అవతారమైనటువంటి పరశురామునిగా ఈ భూమి మీదకు జన్మించినటువంటి రోజు అక్షయ తృతీయ. చందనం పూతతోటి కప్పబడి ఉన్నటువంటి అప్పన్న స్వామి ఈ రోజు సరిగ్గా ఆ చందనం పూత అలా తీసివేసి నిజరూప దర్శనంలో భక్తులకు ఇట్టే సాక్షాత్కారం అనేది ఇస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఈ చందనపు
పార తొలగించి స్వామి నిజరూప దర్శనము దర్శించుకోవాలి అనేటటువంటి భక్తులకు నిజంగా ఎంతగా సిరి సంపదలు మోక్షం కలుగుతుందో మాటల్లో చెప్పలేము, వర్ణనాతీతము. స్వామి కృపా దయ ఉంటే భక్తి, అలాగే సంపద, అలాగే పుత్ర పౌత్రాభివృద్ధి, అలాగే మోక్షానికి అర్హత సాధించాలి. ఇవన్నీ సాధించాలంటే స్వామి వారి కృప ఉండాలి, అమ్మవారి కృప ఉండాలి. అప్పుడే ఇవన్నీ కూడా మనకు సిద్ధిస్తూ ఉంటాయి. అక్షయ తృతీయ రోజు దానం, ధర్మం, యజ్ఞం, అలాగే చక్కగా గంగా నది దగ్గరకు వెళ్లే వీలుంటే చక్కగా అమ్మవారిని చక్కగా పూజించండి. గంగా నదిని ఎంతగానో మోక్షానికి అర్హత సాధించాలంటే గంగా నదిని చాలా బాగా పూజిస్తే మంచిది. అలాగే గంగా హారతి చూసినా చాలు, పాపాలు, రోగాలు అన్ని కూడా పోయి, భయాలు, బాధలు అన్ని కూడా పోయి, వ్యాధులు అన్ని పోయి మోక్షానికి అర్హత సాధించగలుగుతూ ఉంటారు. అంతేకాని అక్షయ తృతీయ రోజే బంగారం కొనాలని, మరి కొనకపోతే ఏమవుతుంది అనేటువంటి భయం ఏం అవసరం లేదు. అక్షయ తృతీయ రోజు నిజంగా మనం చేయవలసిన ఆరాధన ఏమిటి అంటే లక్ష్మీనారాయణని, శివకేశవులను భేదం లేకుండా ఆరాధిస్తూ ఉండండి. మోక్షానికి అర్హత సాధించగలగాలి. అదే నిజమైనటువంటి బంగారము. నిజమైనటువంటి విలువైంది ఏదన్నా ఉంది అంటే మోక్షం ఒక్కటే. అక్షయ తృతీయ రోజు బంగారం బదులుగా ఏదన్నా మరి అంతకన్నా తక్కువది ఏదన్నా కొనాలి అనేటటువంటి ఉద్దేశం గనక మీకు ఉన్నట్లయితే రాతి ఉప్పు అటువంటి ఉప్పును కొనండి, అది లక్ష్మీప్రదం. అలాగే మట్టి కుండలు కొనొచ్చు, అలాగే నువ్వుల నూనె కొనొచ్చు, అలాగే బార్లీ కానీ ఆవాలు కానీ కొనొచ్చు, అలాగే పసుపు ఆవాలు అనేటటువంటివి ఉంటాయి, అవి కూడా కొనొచ్చు. లేదా లక్ష్మీ గవ్వలు, అలాగే గోమతి చక్రాలు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇటువంటివన్నీ కూడా కొనుక్కోవచ్చు. బియ్యము, ఉప్పు, పప్పు, పసుపు, ఇటువంటివన్నీ కూడా కొనుక్కోండి. ఇవన్నీ కూడా భూమాతకు ప్రతీకగా మనకు మరి ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని కొనుక్కొని కొంత మేర దానము ధర్మం కూడా చేసేటటువంటి అలవాటు చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. కాబట్టి పితృ తర్పణాలు ఏమన్నా మీరు తర్పణాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అక్షయము అంటే నశించనిది, నాశనం కానిది అని అర్థము. అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పబడలేదు. చక్కగా దైవారాధనతోటి అలా కాలం గడపండి. మీకేం కావాలో అన్ని వేళల్లో ఆ భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడే ఆయా వేళకు మీకు అన్ని వసతులు సమకూర్చి అంత్యంలో మోక్షాన్ని కూడా సిద్ధింపజేస్తూ ఉంటాడు. భగవంతుని నమ్మి చెడినవాడు లేడు, మనుషుల్ని అతిగా నమ్మి బాగుపడినవాడు లేడు. కాబట్టి ఇవి బాగా గుర్తుంచుకొని అక్షయ తృతీయ రోజు మోక్షదాయకమైనటువంటి లక్ష్మీనారాయణ మంత్రాన్ని, ఓం నమో లక్ష్మీనారాయణ అనేటటువంటి లక్ష్మీనారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామ వరాననే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇటువంటి అన్ని మంత్రాలు జపిస్తూ ఉండండి. మీకు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి వచ్చేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. అక్షయము అంటే ఏంటి? నశించనిది, ఎన్నటికీ తరగనిది, చెరగనిది, ఎంతో పవిత్రమైనది, విలువైనది అనేటటువంటి అర్థము అక్షయము అంటే. అక్షయం అంటే చాలా ఎక్కువ, అలాగే తరగనిది, చెరగనిది అని అర్థము. కాబట్టి అటువంటి తరగని సంపద మనకు కలగాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని, మరో మార్గం ఉండదు, లేదు అని తెలియజేస్తూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.